సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉందని మీరు చెప్తారు? నాకు నచ్చలే. నాకు ఏది ఒక పథకం రావట్లేదు. ఏదో పథకం ఒకటి ఇప్పుడు సూపర్ స్టిక్స్ అన్నాడు. 50 సంవత్సరాలు పింఛన్ పెట్టుకోండి అన్నాడు. మనకి 54, 53 వచ్చినాయి. పింఛన్ లేదు, ఏమీ లేదు. ఫ్రీ బస్సు అన్నాడు, ఫ్రీ బస్సు లేదు. ఏం చేశాడు? నాకు నచ్చలే. ఏదో పథకాలు ఏదోటి ఇస్తూ ఉంటుంటే ఇదిగో ఈ జనాలందరూ అంటారు ఇంకేముంది వాళ్ళ ముందు రేట్లు తగ్గిపోతుంది, కొత్త ముందు వచ్చేస్తుంది, అన్నీ 100 రూపాయలకి క్వార్టర్లు అన్నారు. ఏది ఒకటి లేదు. కాదు, రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలి. నాకు ఈ సూపర్ సిక్స్ చూస్తుంటే భయం అవుతుంది అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు. మరి అది ముందు చెప్పేటప్పుడు తెలియలేదా? పథకాలు హామీలు ఇచ్చేటప్పుడు తెలియలేదా? ఇవన్నీ ఎక్కడి నుంచి ఇప్పుడు ఆడు చేస్తేనే శ్రీలంక అవుతాను, వీడు చేస్తే శ్రీలంక అవుదా? వీడు చేసినా అదే అవుతుంది. ఆడికన్నా ఎక్కువ పెట్టాడుగా వీడు. ఇవన్నీ జరిగాయి. ఏదో జనాలు మభ్య పెట్టడానికే కానీ ఒక పథకం ఇచ్చేది ఉండదు, ఏమి ఉండదు. టీడీపీగా ఈ కూటమి ప్రభుత్వం ఏది జరగదు. ఇప్పుడు మళ్ళీ ఈ మొన్న ఏదో ఆగస్టు 15కో ఎప్పుడు అన్నారు ఫ్రీ బస్సు, మళ్ళీ క్యాన్సిల్ అయింది. ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పెడతారు, ఎప్పుడు ఇస్తారు? అంతకుముందు చూసాంగా ఏమి ఇచ్చాడు. 3 ఏళ్ళుగా సీఎంగా చేశారు కదా, అప్పుడు పథకాలు ఏమి ఇవ్వలేదంటారా? ఎవరు? చంద్రబాబు నాయుడు ఇస్తే గెలిచేవాడుగా. మొన్న ఏదో పసుపు కుంకుమ లాస్ట్ మూమెంట్లో దిగిపోయేటప్పుడు ఇచ్చాడు. మీకు అన్నీ తెలిసేందుకు నన్ను అడుగుతావు మళ్ళీ? కాదు, నీకు తెలిసి నన్ను అడుగుతావు ఎందుకు? అది ఇచ్చి ఆ పథకాలన్నీ ఇచ్చినట్టయితే మొన్న ట్రిప్కు జగన్ ఎక్కడ వచ్చేవాడు? మరి చంద్రబాబు నాయుడు వచ్చేవాడుగా. అంత ఘోరంగా ఎందుకు పోయేవాడు? మరి ఇప్పుడు గెలిచారు కదండి, 3 పార్టీలు కలిసి పోటీ చేసాయి, గెలిచారు. మంచి పరిపాలన అందిస్తామంటున్నారు కదా ప్రజలకి. అందిస్తే మంచిదేగా, పేదవాడు బాగుపడతాడుగా, శుభ్రంగా మొదటి అంటాడుగా. 3 పార్టీలు కలిసి నువ్వు అన్నది కరెక్టే. కేంద్రంలో బీజేపీ ఉంది, వీళ్ళకి ఇప్పుడు అనుకూలంగా ఉంది. మంచి పథకాలు పెట్టి ప్రజలు మంచి చేస్తే మంచి, ఇప్పుడు మంచిదేగా చెయ్యాలిగా. ప్రత్యేక హోదా అన్నాడు. ఇప్పుడు ప్రత్యేక హోదా తెచ్చుకోవచ్చుగా. కేంద్రం ఇప్పుడు ఈ సపోర్ట్ వల్లగా అక్కడ నిలిచింది. మరి ఇప్పుడు ప్రత్యేక హోదా తెచ్చుకుంటే మనకే కొద్దిగా హోదా ఉంటుందిగా, తెచ్చుకోవచ్చుగా. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ప్రత్యేక హోదా సాధిస్తాము కూటమి ప్రభుత్వం అని చెప్పారు కదా. మరి తేవాలిగా. ఆయన అంతసేపు కాషాయ వస్త్రాలు పడుకొని దుర్గమ్మ గుడిను, తిరుపతి వెంకన్న స్వామి గుడి ఇవన్నీ తిరిగితే ఉపయోగం ఏముంది? పోరాడాలిగా, ఏదో చేయాలి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పడుకున్నప్పుడు మొత్తం కేంద్రం చుట్టూ తిరిగాడు. ఇప్పుడు వచ్చినాక ఇప్పుడు చేపించుకోవచ్చుగా, హోదా తెచ్చుకోవచ్చుగా. మరి ఎందుకని మాట్లాడలేదు అంటారు ఇప్పుడు? అదే మరి మనకేం తెలుసు ఎందుకు మాట్లాడలేదంటే. కాదండి, ఎందుకు మాట్లాడలేదండి? చెయ్యాలిగా. మరి మూడు పార్టీలు వీళ్ళకి అనుకూలం కూటమే చెయ్యాలిగా. కాదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇచ్చారు కదా, ఈ అమలు చేసే అవకాశం లేదంటారా? నాకు మట్టి కొద్దిగా తక్కువ అనిపిస్తుంది. చేసే అవకాశం నాకేం కనపడుతుంది. చేస్తే ఏదో మనం ఎక్కగానే నీకు 15 అన్నాడు. ఏది ఎవడికి ఇచ్చాడు 15? నువ్వు ఎంతమంది పిల్లల కంటే అంతమంది 15 అన్నాడు. ఎవడికి ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, మహిళలకు చేయూత డబ్బులు, రైతులకు రైతు భరోసా అంటే పథకాలు వేసేవాళ్ళం అంటున్నారు కదా, అదేనా? వేసాడుగా. ఎంగళ బొచ్చిన నాకేం రాలా. నాకు ఒక్క పథకం లేదు, ఎవరు లేడు, అందుకని రాలేదని చెబుతున్నా. మనకేది ఒకటి రాలా. డాక్రాల మటుకు అది ఒకటి రుణమాఫీ చేస్తే 7 కొంచెం డబ్బులు వచ్చినాయి, అంతేకాని మనకి ఏమి రాలే. ఇంటిలోను ఇల్లు రాలేదు, ఏమీ రాలేదు. అప్పుడు ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి పథకాలు ఇచ్చింది, ప్రజలకి ఎలా ఉందంటే మీరేం చెప్తారు? ప్రజలకు బాగానే పథకాలు బాగానే. 40 సంవత్సరాలు 18 వచ్చినాయి, ఇళ్ల స్థానాలు లేని వాడికి ఇళ్ళు వచ్చినాయి, అమ్మఒడి నాన్నఒడి అని రైతులకు కూడా ఈ క్రాప్ అన్నీ బాగానే జరగండి. రానోడికి రాలేదులే. కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు, కరెంటు బిల్లు కట్టే పని కూడా లేదు. ఇప్పుడు వాళ్ళకుండా ఉద్యోగాలు ఎవడికి లేవు. మళ్ళీ ఇప్పుడు బీసీలు ఉన్నాం మేము, ఏం చేస్తాం? వచ్చే కొబ్బరి బండాలు కొట్టుకోవాలి, లేకపోతే ఏమీ ఉండదు. ఏ పథకానికి అర్హులం కాదు మేము. బాగానే ఉన్నారు, మేము చెప్పేది కరెక్టేనా? ఇప్పుడు మేమున్నా, నేను కొబ్బరి బండాలు కొట్టుకుంటానండి, బీసీ, నాకే పథకం రాదు. అదంటే ఆడు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఉంటాడు, ఆడికి సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళకి కరెంటు బిల్లు ఫ్రీ, అన్నీ ఫ్రీ ఉంటాయి. మళ్ళీ అయ్యో అన్నీ ఎవడో మన నెత్తిన మీద పడతాం, మనం కడతామేగా. మనకు వచ్చేదేమో యూనిట్కి ఏమో 10 రూపాయలు, 6 రూపాయలు, 7 రూపాయలు మనం కట్టి మనం ఏ పథకానికి అర్హులు కాకుండా అయిపోతాం. సూపర్ సిక్స్లో భాగంగా నవంబర్ దీపాల నుంచి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కూడా ప్రభుత్వం చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు. కట్టేస్తాడు, ఏ లెక్కలేదు. అదంటే మోడీ అంతకుముందు ఏదో
ఈ డోక్రా వాళ్ళకి ఏదో పొయ్యిలు ఇచ్చాడని వాళ్ళకి ఏదో అందరికి ఇవ్వడన్నా డోర్ టు డోర్. ఇప్పుడు నేనుండ బీసీని, నాకు ఇస్తాడా 3 గ్యాస్ సిలిండర్లు? మరి బీసీ వాళ్ళకి ఇవ్వాలిగా. మరి చెప్పారు కదా ఎన్నికల హామీలు ఇస్తామని చెప్పి. మరి అదే నేనన్నా ఇవ్వాలిగా మహిళలకి. అదే మహిళ అంటే ఏ కష్టాలకి ఇవన్నీ ఏం చెప్పలేదు. మహిళలకే అన్నాడు. ఇప్పుడు మహిళలకే కులం పేరు ఎత్తరా, మహిళలకే మహిళకి అన్నాడు అంతే. కాదు అలాగే మళ్ళీ 1500 పిల్లలకి ఇస్తామని చెప్పారు. ఆడపిల్లలు ఎంతమంది ఉంటే వాళ్ళకి ఎంతమంది 1500 నెలకి నేను ఇవ్వలేదుగా. అకౌంట్ లేస్తున్నాను. అబ్బో నిమ్మలరావు అన్నాడు నీకు 15 అని ఓ డబ్బా కొట్టేసాడు. ఎవరికి ఇచ్చాడండి? 5 పైసలు ఇవ్వలేదు ఎవరికి. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఈ 40 సంవత్సరాలు 18 ఏళ్ళు అమ్మఒడని పాటికి పిల్లలు స్కూల్ బ్యాగులు బుక్స్లు ఇవన్నీ బూట్లు అన్నీ వచ్చేసినాయిగా. వీళ్ళు ఎక్కినాక పిల్లలకి ఏమి ఇచ్చారు? పుస్తకాలు లేవు, బూట్లు లేవు, ఏమి లేవు. ఇస్తే ఇచ్చారని చెప్పుకుంటాం, ఇవ్వలేదుగా. కాదు మరి ఈ క్రమంలో పథకాలు ఇవ్వకపోతే మరి ప్రజలకి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. ఇప్పుడు మంచి చేస్తే మళ్ళీ గెలుస్తాడు, చేయకపోతే ఓడిపోతాడు. ఇప్పుడు ప్రజలు తిరగబడ్డారు ఏముంది, ఏ గవర్నమెంట్ అయినా అంతే. అంటే మేము పథకాలు అమలు చేసేవాళ్ళమే, ఈ లోపల వరద ముప్పు వచ్చింది. అందుకు వచ్చినప్పుడు కరోనా రాలేదు 2 సంవత్సరాల. ఏదో చేయాలి, తప్ప అవకాశం ఏముంది? ఏదో చేయాలండి. ఇప్పుడు 4 హామీలు పెట్టావు, 2 చెయ్యి, 2 పక్కన పెట్టు. అసలు ఏమి చేయకుండా ఉంటే నేను వెళ్తుంటే నాకు భయం వేస్తుందంటే ఎట్లా ఉంటుంది? అది కరెక్ట్ కాదుగా. ఇప్పుడు నువ్వు 5 పెట్టావు సూపర్ 6, 2, 3 పెట్టు ప్రజలకి, మిగతా చేయలేవు. అదో రకం. ఈ 100 రోజుల్లో మేము మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు పెట్టాము, పెన్షన్ పెంచాము, ఇంటికి పంపిస్తున్నాము అని చెప్తున్నారు కదా. అన్నా క్యాంటీన్లు పెట్టారు, వాస్తవం అదే. అన్నా క్యాంటీన్లు పెట్టారు. పెన్షన్ కూడా వాళ్ళు పంచాయతీల్లో వాళ్ళే వచ్చి డోర్ టు డోర్ ఇస్తున్నారు. రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరు ఏం చెప్తారు? బ్రహ్మాండంగా ఉంది, బాగుంది. ఇంకా కొన్ని చేసేవి ఉన్నాయి మంచి పనులు, చేస్తాడు ఈయన. ఇక ఈయన తప్పితే ఎవడల్లా కాదు. ప్రభుత్వం ఏదొచ్చినా చేయలేదు, ఈయన ఉంటేనే అమలు అవుద్ది, శుభ్రంగా జరిగిపోతాయి, జనం కూడా పచ్చగుంటారు. మరి వైసీపీ వాళ్ళు ఏంటి, ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది, ఎటువంటి పథకాలు అమలు చేయలేదు అంటున్నారేంటి? వాళ్ళ పిచ్చెక్కింది వాళ్ళకి, మద పిచ్చెక్కింది వాళ్ళకి. లేకపోతే ఏం పనులు చేసేవన్నీ చేస్తానే ఉన్నాడు. ఇంకంతకంటే ఏంటి చేసేది? ఆడు అసలు చేయలేదుగా. 3 ఏళ్ళు అన్నాడు, 5 సంవత్సరాల దాకా ఇచ్చాడు అయ్యే. ఇక అటువంటి ఇక ఏం చెబుతాం, ఇక ఈ ప్రభుత్వమే బాగుంటుంది, దీన్ని కొట్టింది లేదు. అంటే పిల్లలకి తల్లికి వందనం అన్నారు, పిల్లలు బడికి పోతున్నా కానీ ఇంతటికి తల్లికి వందనం వేయలేదు అంటున్నారేంటి? మరి వేయలేదంటే వేస్తాడు. ఈ మొన్నటిదాకా వానల గురించి ఈ బాధల్లో కదమ్మా, డబ్బులు ఎక్కడ ఉన్నాయి? మొత్తం ఖజానా అంతా ఖాళీ చేసి పెట్టాడు. ఇంకెక్కడ ఉండే తిప్పాలిగా. అట్ట కదమ్మా, తిప్పుకోవాలిగా ప్రభుత్వం. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. ఈ కూటమి అంటే అక్కడెక్కడ అప్పులు తేవాల్సిందే. ఆ ఖజానాలో అప్పులు లేకుండా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, మొత్తం చేశాడు, ఖాళీ చేశాడుగా. ఈయన కొద్దిగా నిదానంగా చదువుకుని డబ్బు తెచ్చి అందరికీ చదువుతాడు, నిదానంగా చదువుతారు. కాదు మరి ఈ పథకాలు అమలు చేయకపోతే మరి ప్రజలకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా, లేట్ అవుతుంది కదా. అవదండి, అవదు. జనాలు తెలుసుకుంటున్నారు, తెలుసు, అందరికీ తెలుసు అండి, తెలుసు. కానీ జాగ్రత్తగా కొద్దిగా ఏంటంటే పోయిన పార్టీ కన్నా ఇది కొద్దిగా మెరుగు, నిదానంగానే ప్రధానంగా చేస్తారు అనే జనాలకు మాకు నమ్మకం ఉంది. అదే సార్. అయితే వైసీపీ అంటున్నమాట 100 రోజులు అవుతుంది వచ్చి ఒక పెన్షన్ను అన్నా క్యాంటీన్లో ఓపెన్ చేస్తారంటున్నారు కదా. మరి అన్నా క్యాంటీన్లు అంటే అందరికీ మేలు చేసేదేనండి. ఇప్పుడు ఒకటి ఉందండి, ఇప్పుడు నారు వేసామండి, మొక్క ఏంగానే పంట చేతికి వస్తుందా? దానికి టైం తీసుకుంటుందిగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి కూడా టైం పట్టుద్దండి. ఇప్పుడు మొక్క గింజ పెరగాలి, పెద్దది అవ్వాలి, దాని తొలక రావాలి, పువ్వు పుయ్యాలి, కాయగాలి. చంద్రబాబు నాయుడు కూడా ఏంగానే అన్ని పథకాలు అంటే అమలు చేయదు కదా సార్. నిదానంగా చేస్తాడని జనాలకు నమ్మకం ఉంది, బాగా నమ్మకం ఉంది సార్. అయితే వైసీపీ అంటున్నమాట మేము వచ్చిన వెంటనే పథకాలు అమలు చేసామంటున్నారు కదా. మరి అప్పుడు డబ్బులు ఉండేవి కాబట్టి చేశాడు సార్. ఇప్పుడు మాఫియా అని పెట్టాడు సార్, మట్టి అమ్మినవి, ఇసుక అమ్మినవి, జనాల నోటికాడ కూడికొట్టిన డబ్బు అంతా ఉంది. ఆయన తీసుకున్నాడు, దేవుడి సొమ్ము కూడా కాజేశాడు సార్, జనాలు పంచాడు. ఇప్పుడు ఏంటంటే ఈయన నికార్సుగా ఉంటాడు కాబట్టి పని చేస్తాడు సార్, నిదానంగా ప్రధానంగా చేస్తాడని ఆశ ఉంది.
జనాలందరికీ. సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? ఎలా బాగానే ఉంది, కూటమి బాగానే ఉంది, బాగానే ఉంది. దానికి ఏం చెప్తాం, శుభ్రంగానే చేస్తున్నారు. వరద ముప్పు ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలా వాళ్ళకి వరద బాధితులకి సహాయం ఇచ్చిందంటే మీరేం చెప్తారు? సాయం ఇస్తూనే ఉండరుగా, చేస్తున్నారు. వాళ్ళ సాయి శక్తులు అన్నీ అందిస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, వరద సాయం చేస్తున్నారు, అన్ని పంటల నష్టం ఇస్తున్నారు. ఇంకా ఏం చెప్పాలి? అంటే వరద బాధితులు అంటున్నారు మా అకౌంట్స్కి ఇంకా అమౌంట్ పడలేదు అని చెప్పేసి వరద బాధితులు అంటున్నారు. అవి అకౌంట్ నెంబర్ తప్పు, ఆధార్ నెంబర్ తప్పు, అవి తప్పులు ఉండటం వలన కొద్ది మందికి పడలా, మిగిలిన వాళ్ళందరికీ పడినాయి. 195 మందికి డబ్బులు పడినాయి. అది అంటే మా పేర్లు తీసుకున్నారు, మా ఇంటికి వచ్చి సర్వేలు తీసుకున్నారు అందరూ కూడా, మా ఇంటి పక్క వారికి పడ్డాయి కానీ మాకు పడలేదు అంటున్నారండి. అదేమీ లేదండి, అదే అక్కడ ఏదో చిన్న పొరపాట్లు మూలన ఆగిని వాళ్ళకు కూడా డబ్బులు పడతాయి. అది అందరికీ డబ్బులు పడతాయి, నష్టపరిహారం పంటలు అందరికీ పడతాయి. సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉందని మీరేం చెప్తారు? అంటే గొప్పగా లేదు కానీ కొంతవరకు మెరుగనిపిస్తుంది. ఇంకా డెవలప్ చేయాల్సిన పని ఉందండి. కాకపోతే ఎవరికాడు అవకాశం వచ్చిన వరకే కానీ వచ్చిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకుంటాం, 10 మందికి ఉపయోగపడటం అనేది జనంలో కనపట్ల, వాళ్ళ నాయకుల్లో కనపట్ల. అలా చేస్తే మరి బాగానే ఉంటుంది. కానీ మేదో చేస్తామని వస్తారు కానీ అనుకున్నంత విధంగా ఈ జనంలో చైతన్యం తీసుకురావడం కానీ జనానికి ఉపయోగపడటం కానీ అలాంటిది ఏం జరగట్లేదు అని ఇప్పుడు అది ఇంకా వాళ్ళు ఇంకా బాగా తెలుసుకుని ఏదో వచ్చాం కోట ప్రభుత్వం అనుకోకుండా మనం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత మంచి పని చేద్దాం ప్రజలకు అనేది వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాడికి కూటమికి మద్దతు ఇస్తారు జనం. అంతేగాని మేమేదో కూటమి మేము వచ్చాము మనం చూడండి అంటే కుదరదు. అది జనరల్గా అందరిలో ఆ చైతన్యం వచ్చేటట్టుగా పని చేయగలిగితే అప్పుడు మెచ్చుకుంటారు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే అందరినీ ఒప్పించే విధంగా ఉండాలి, ప్రతి వాడికి ఉపయోగపడేటట్టు ఉండి, ముఖ్యంగా లేబర్ చాలామంది చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళకి కొంతమంది కూడు నీళ్ళు లేకుండా కూడా ఉన్నారు. సామాన్య ప్రజలు ఎట్లుండా అలాంటి నిరుపేదలకు మాత్రం ఎంతో కొంత సాయం చేయగలిగితే కొంతవరకు జనంలో ఒక మంచి స్పందన వస్తుంది. కాబట్టి వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కొంతవరకు పర్వాలేదు కానీ ఇంకా బాగా చేస్తే ఒక గుర్తింపు అనేది వస్తుంది. నేను చెప్పబోయేది అది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు పెట్టారు కదా, ఈ పథకాలు చూస్తుంటే నాకు భయం అవుతుంది, రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అర్థం చేసుకోవాలంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు ఒక విజన్ గల లెజెండరీ లీడర్ అండి. ఆయన తప్పు పట్టడానికి వీల్లేదు. ఆయన ఏం చేసినా ఎంతో కొంత ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశం కానీ అన్యాయం చేద్దామనే మనిషి కాదు. అది ఏదో కొంతమంది ఆయన మీద ఏదో బురదల్లే విధంగా మాట్లాడుతున్నారు కానీ అది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు 100కి 100 చేయకపోయినా 90% చేయగల స్తోమత ఆయన దగ్గర ఉంది. అందరూ సహకరించి 100కి 100 పాళ్ళు చేయగల స్తోమత కూడా ఆయన దగ్గర ఉంది. కాబట్టి వీళ్ళేదో మధ్యలో పని చేసేవాడిని జడగొట్టే టైపే కానీ వేరే మార్గం ఏం కనపట్లేదండి. కాబట్టి కూటమి ప్రభుత్వం అంటే వీళ్ళు ఒక డెవలప్మెంట్ ఉండాలంటే అందరూ సహకరిస్తేనే ఆ ప్రభుత్వం డెవలప్ అవడానికి వీలు ఉంటుంది, 10 మందికి ఉపయోగపడుతుంది.